శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ అన్ని పార్టీలు బీజేపీకి తొత్తుగా మారాయన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలు బీజేపీకి గులాం చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక సైకోతనానికి ఆయన కారు కింద వ్యక్తి దుర్మరణ ఘటనే నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన, శవ రాజకీయాల కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక నంది సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి బైక్ ర్యాలీతో పట్టణంలో ర్యాలీ చేస్తూ సభా వేదికకు తీసుకువచ్చారు. ర్యాలీలో వస్తూ మార్గ మధ్యంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తోంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే మోదీ దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో. అయితే ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా, ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా, ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అసలు దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా? నిజంగానే దీన్ని విచారణ జరగాలి. కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి. ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చేయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే. ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు. మీ కష్టం ఏమిటి అని అడగలేదు, మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోలేదు. కనీసం ప్రజలకు కాదు కదా, ఆయన నాయకులకి, ఆయన కార్యకర్తలకి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా కుంభకర్ణుడిలాగా ఆఖరణ ఎలక్షన్లు 6 నెలలు ఉన్నాయనంగా లేశారు. అప్పుడు సిద్ధం సభలకని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో, ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం, ఆఖరికి బెట్టింగ్ చేసి
ఒకడు చచ్చిపోతే ఆయనకి విగ్రహం కట్టారట, ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ, బల ప్రదర్శన. కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి, అంతకంటే కాదు. నాకింత బలం ఉంది, నాకింత డబ్బు ఉంది, నేను ఇప్పటికీ జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది సరికాదు. పోలీసులు 100 మందితో పర్మిషన్ ఇస్తే మరి 100 మందితో అక్కడ 100 మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు? అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్ కు ముందే తెలియదా? ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు 100 మందికే పర్మిషన్ ఇచ్చి 3 బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు? ఎందుకు హౌస్ అరెస్ట్లు చేయలేదు? అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే విశాఖ స్టీల్స్ లో మేము దీక్షకు దిగితే ఆమరణ నిరాహార దీక్ష, లేదా మేము ఇంకొక సూపర్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.